హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు టమాటా సూప్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు టమాటా సూప్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి కొంచెం వెల్లుల్లి తరిగి పెట్టానండి, కొంచెం అల్లం కూడా తరిగి పెట్టుకున్నాను, ఒక అరకప్పు బఠానీ తీసుకున్నాను, ఒక అరకప్పు క్యారెట్ తీసుకున్నాను, ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. అలాగే ఈ సూప్కి సంబంధించిన 4 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసి మనం బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నానండి టమాటాలు. ఇంకోండి టమాటాలు ఉడకబెట్టుకోవాలన్నాం కదా, టమాటాలు పొయ్యి మీద పెట్టాను. కొంచెం నీళ్ళు వేస్తున్నానండి, ఒక గ్లాస్ నీళ్ళు వేసాను. ఇవి బాగా మెత్తగా ఉడకాలండి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయి మెత్తగా. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, ఉడికిపోయింది చూడండి. టమాటా ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు ఇది బాగా చల్లారాలండి. చల్లారాక మనం ఇందులో ఉన్న గుజ్జు తీయాలి. స్టవ్ ఆపేస్తున్నానండి, చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి టమాటాలు చల్లగా అయిపోయాయి కదా, మొత్తం మనము ఇలాగా చేతితో ఇలాగ మ్యాగ్నెట్లా చేసేవాళ్ళండి. ఇలా చేసేస్తే ఇందులో ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది కదా. చూడండి ఇలాగా మెత్తగా పిసికేసుకోవాలి. ఈ టమాటా సూప్కి ఈ గుజ్జుతోనే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇంకోండి కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసు వాటర్ వేసానండి నేను. ఇది మొత్తం ఇలాగా పిసికేసుకుందాం. ఇంకోండి ఇలా పిసికేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం వడపోసేసుకుందాం. ఏం ఉండకంట ఇందులో ఉన్నది తీసేసుకుందామండి. ఈ పొర లాంటిదంతా తీసేవాలి. ఇలాగంటే జల్లీల కన్నంలో దిగిపోతుంది కదండి. ఇంకోండి ఇలాగా. ఇప్పుడు ఆ టమాటా సూప్కి పోపు వేసుకుందామండి. నేను పూనే ఆయిల్ వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదండి, ఆ వెల్లుల్లి వేసేస్తున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఒక అర చెంచా జీలకర్ర. ఇవి కొంచెం బాగా ఏగాలండి. ఈ అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి కొంచెం బాగా వేపుకోవాలి. ఇవి ఇలా ఏగే కదండి. ఇప్పుడు మనము బఠానీ వేసేసుకుందాం. ఇంకోండి బఠానీ కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుందాం. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఏగాలి, పచ్చివాసన పోయే వరకు. సాల్ట్ కూడా వేసేసుకుందామండి, రుచికి సరిపడిన. ఇంకోండి సాల్ట్ కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడగా. వేసేసి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఏగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి ఇలా ఏగిపోయాయి కదా, ఇప్పుడు ఈ టమాటా రసం తీసుకున్నాం కదా మనము, ఇందులో వేసేస్తున్నానండి నేను. ఇంక ఇందులో మనం స్పైసీస్ ఏమి వేయమండి, మిరియాల పొడి ఒకటే వేస్తాము కొంచెం మరిగాక. ఇంకోండి ఇలా పొంగి వచ్చి ఇలా మరుగుతుంది కదా, నేను ఈ స్పూన్తో 1 స్పూను జొన్న పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఇలా కెర్లు మరిగినప్పుడు మనం ఈ పిండి వేసేసుకోవాలి. కలుపుతా వేసుకోవాలండి, ఉండలు కట్టకంట ఉంటుంది. చూడండి ఇలాగ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగ వేసిన తర్వాత ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం చిక్కగా కావాలన్న వాళ్ళు ఇంకో కొంచెం పిండి వేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ సరిపోద్ది, మరీ చిక్కగా అయితే బాగోదు. ఇంకోండి మిరియాల పొడి, ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని ఆపేసుకొని వేయడమండి. ఈ సూపు, ఈ టమాటా సూపు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసేసి ఇలా కలుపుకొని ఇంక స్టవ్ ఆపేసుకోవడమేనండి. వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది చూడండి. ఇలా తాగితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే టమాటా సూపు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టమాటా సూపు టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్ది. స్పైసెస్ కూడా మనం అల్లము, వెల్లుల్లి, మిరియాల పొడి వేసాం కాబట్టి స్పైసెస్ సరిపోద్ది.